హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అక్కి అండ్ కన్నయ్య వ్లాగ్స్. ఈరోజు మేము బగారా రైస్ చేయబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ 1000 grams, స్పైసెస్, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిరపకాయలు, బే లీఫ్, సాహీ జీరా, క్యాష్యూ నట్స్, ఉల్లిపాయలు, క్యారెట్, ఉప్పు, నెయ్యి, కొత్తిమీర, పుదీనా, నానబెట్టుకున్న బాస్మతి రైస్. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోండి. ఆ తర్వాత స్పైసెస్ వేసుకోండి. కొంచెం స్పైసెస్ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని మంచిగా వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచిగా వేయించుకోండి. ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొన్ని జీడిపప్పు వేసుకొని అన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోండి. మేము 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 4 glasses ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాము. మీరు తీసుకున్న రైస్ని బట్టి వాటర్ వేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పును వేసుకోండి. ఒకసారి అన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టండి. ఇప్పుడు వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నాయి. దీనిలో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కొద్దిగా వేసుకోండి. మొత్తం రైస్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 10-15 minutes పాటు మూత పెట్టి ఉంచండి. రైస్ మంచిగా బాయిల్ అవ్వడానికి మనకు ఒక 10-15 minutes పడుతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే రైస్ కొద్దిగా ఉడుకుతుంది. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకు రైస్ బాగా ఉడికిపోయింది. ఫైనల్గా కొత్తిమీరని వేసుకోండి. కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, ఇది అడిషనల్. ఇప్పుడు బగారా రైస్ రెసిపీ రెడీ అయ్యింది.